రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఈరోజు జరిగిన కీలకమైన పరిణామం ఏంటంటే, ఆయన బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు సిబిఐని ఆశ్రయించినాయి. ఆ కేసుకు సంబంధించి కింది కోర్టుల్లో ఉన్న స్టేని ఎత్తివేయాలని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దివాలా ప్రక్రియతో అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించింది. ఇండ్ భారత్ థర్మల్ రఘురామకృష్ణరాజు గారి కంపెనీ 1380 కోట్ల రుణాలు బ్యాంకుల నుంచి తీసుకొని తిరిగి చెల్లించవలసి ఉంటే చాలా కాలంగా బకాయిలు చెల్లించలేదు. బ్యాంకుల కన్సార్టియానికి కంప్లైంట్ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్న బ్యాంకుల కన్సార్టియం. రఘురామ కంపెనీ తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం 872 కోట్ల రూపాయలే ఉన్నాయి. తీసుకున్న అప్పులు 1380 కోట్ల రూపాయలు ఉన్నాయి కనుక ఆ కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్న బ్యాంకుల కన్సార్టియం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించింది. ఆ కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించమని, దానికి ఆ ట్రిబ్యునల్ ఆమోదించి దివాలా తీసినట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఆయన మారిషస్ నుంచి అక్రమంగా నిధులు తరలించినట్టు తన కంపెనీకి కూడా ఫెమా గుర్తించింది. ఫెమా ఆధారాల ప్రకారం 202 కోట్ల రూపాయలు స్ట్రాటజిక్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి భారతదేశానికి అక్రమంగా నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని మరుసటి రోజే తన కంపెనీకి తరలించినట్టుగా ఫెమా గుర్తించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు 40 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. సహజంగా ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు ఇతరత్ర అక్రమంగా సంపాదించిన వాళ్ళంతా కూడా దాన్ని వైట్ చేసుకునే మార్గంలో మారిషస్కు పంపించడం, మారిషస్ కంపెనీలు తిరిగి ఇక్కడ కంపెనీలకు అప్పివ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ 202 కోట్లు వచ్చేయినాయి అని చెప్పేసి పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన బ్యాంకులకి తిరిగి తన అప్పులు చెల్లిస్తారా, లేదంటే ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఎంపీగా గెలిచి ఈ కేసును మాఫీ చేసుకునేందుకు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారా చూడాలి.